Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Kneel down in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మోకరించండి. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, our gracious and wonder-working God, మా కృపగల అద్భుతములు చేయు దేవా, thank Thee for all the worship that has been offered and accepted by Thee. నీకు ఆరాధించిన ఆరాధన ప్రభా అర్పించిన దాన్ని బట్టి మీరు అంగీకరించిన దాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Thank Thee for this wonderful time Thou hast given us to be in Thy presence. నీ యొక్క సన్నిధిలో ఇంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనములు. Lord, help us that we may be able to serve Thee acceptably. ప్రభా మీకు అంగీకార యోగ్యంగా మిమ్మల్ని సేవించినట్లు మాకు సహాయం చేయము. Enable us to take part in Thy table worthily. యోగ్యమైన రీతిలో నీ బలలో పాలు పొందినట్లు నీ కృప చూపుము. Thy lofty purposes, heavenly purposes, may be established in our midst. ప్రభా నీ ఉన్నతమైన ఉద్దేశములు పరలోకపు ఉద్దేశములు మా మధ్య నెరవేర్చబడును గాక. Thou knowest my bodily infirmity. నా యొక్క శరీర బలహీనతను మీరు ఎరిగిన దేవుడు. Touch my tongue, heal me, so that I may be able to communicate Thy word of grace unto Thy people. ప్రభువా నా యొక్క నాలుకను ముట్టి స్వస్థపరిచి నీ కృపా వాక్యమును నీ ప్రజలకు పరిచర్య చేయలాగున నాకు సహాయం చేయము. Thank Thee for all the prayers that are being offered on our behalf all over the world. మరి ప్రపంచవ్యాప్తంగా మా పక్షాన ప్రార్థనలు చేసిన వారందరిని బట్టి మీకు వందనములు. Answer all our prayers. మరి మా ప్రార్థనలన్నీ కూడా అంగీకరించండి. Be with us. మరి మాతో కూడా ఉండండి. In Jesus' precious name. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. First Thessalonians. మొదటి దశలోనికి రాసిన పత్రిక Chapter 2 verse 12. మరి 2వ అధ్యాయము 12వ వచనం, తెలుగులో 11, 12 ఉంది. That ye would walk worthy of God who hath called you unto His kingdom and glory. తన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. First Thessalonians. మొదటి దశలోనిక పత్రిక Chapter 4 verse 1. మరి 4వ అధ్యాయము 1వ వచనం. Furthermore, then we beseech you, brethren, and exhort you by the Lord Jesus, that as ye have received of us, how ye ought to walk to please God, so ye would abound more and more. తెలుగులో 4వ అధ్యాయం 1, 2 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. May our living and loving Savior bless the reading and meditation of the precious word for all of us. మన ప్రేమ జీవం కలిగినటువంటి దేవుడు చదవబడినటువంటి లేఖనములు ఆశీర్వదించి వాక్య ధ్యానాన్ని మనకు సహాయం చేయనుగాక. Yesterday we were seeing as to how we should move from faith to faith. మరి నిన్నటి దినాన మరి విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మనం ఎలాగ ఎదగాలో చూసాం. As the child grows, so also we should grow. మరి చిన్న బిడ్డ ఏ రీతిగా ఎదుగుతుందో అలాగే విశ్వాసంలో మనము అంతకంతకు అభివృద్ధి పొందాలి. Born again on some day. మరి ఏదో ఒక దినాన ఆ బిడ్డ జన్మించింది. Born again on some day. మరి ఒక దినాన తిరిగి జన్మించాం. Then we should grow. మరి తర్వాత మనం ఎదగాలి. We should move forward. మనం ముందుకు సాగిపోవాలి. As the children of Israel were going backward, as we have seen in Jeremiah 7:24, we should not go backward. మరి ఇర్మియా 7:24లో మనం చూసాం, ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు సాగిపోకుండా వెనక్కి వాళ్ళు వెళ్తూ వచ్చారు. అలా మనం ఉండకుండా ముందుకు సాగిపోవాలి. Christian life is a life of faith. మరి క్రైస్తవ జీవితము విశ్వాస జీవితం. Christian life is a life of practice. మరి క్రైస్తవ జీవితము అది వ్యావహారిక జీవితం. Christian life is a life of progress. మరి క్రైస్తవ జీవితము అంతకంతకు అది అభివృద్ధి చెందేటువంటి జీవితం. Christian life is a life of separation. క్రైస్తవ జీవితం అనేది ప్రత్యేకింపబడిన జీవితం. Christian life is a life of radiance. మరి క్రైస్తవ జీవితం అనేది ఆ వెలుగును ప్రతిబింబింపజేసేటువంటి జీవితం. Christian life is a life of discipline. మరి క్రైస్తవ జీవితం అనేది క్రమశిక్షణ జీవితం. Christian life is a life of love. మరి క్రైస్తవ జీవితం అనేది ప్రేమ కలిగినటువంటి జీవితం. Christian life is a life of sacrifice. క్రైస్తవ జీవితం అనేది సమర్పణ కలిగినటువంటి త్యాగపూరితమైన జీవితం. Christian life is a life of consecration. మరి క్రైస్తవ జీవితం అనేది ప్రతిష్ఠిత కలిగినటువంటి జీవితం. Christian life is a wonderful life.
మరి క్రైస్తవ జీవితం ఎంతో అద్భుతమైనటువంటి జీవితం. God has brought us into a wonderful situation మరి దేవుడు అద్భుతమైనటువంటి స్థానంలోనికి మనల్ని తీసుకొచ్చాడు, whereby we may live unto him, not unto ourselves. మరి ఎందుకంటే మనము మన కొరకు కాదు కానీ ఆయన కొరకు జీవించలాగున అలా చేస్తాడు. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయము verse 15. మరి 15వ వచనం. 2 Corinthians 5:15. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. And that he died for all, that they live should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. 2 Corinthians 5:15. మరి 2 కొరింథీ 5వ బైబిల్ అధ్యాయం 15వ వచనం. బైబిల్ చూడలేవా? మరి బైబిల్ చదువురాదా? చదువురాదా? చదువుతారా? చదువుతారా? మరి బైబిల్ ఏం తీయడంలే? ఓ సారీ. God may help you. మరి ప్రభు మీకు సహాయం చేయను కాక. We should live unto him, మనము ఆయన కొరకు జీవించాలి, not unto us. మన కొరకు మనం జీవించకూడదు. Most of us are very selfish. మన చాలా మంది అంతా స్వార్థపూరులుగా ఉంటున్నాం. We live a self-centered life. మనము స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నాం. I and my husband. నేను నా భర్త. I and my wife. నేను నా భార్య. And I and my children. నేను నా పిల్లలు. And I my family. నేను నా కుటుంబం. In that small circle you tend to live. మరి ఆ యొక్క చిన్న వృత్తంలోనే మనం జీవించాలనుకుంటున్నాం. If you have to please God, నీవు దేవుని సంతోషపరచాలంటే you have to leave your comfort zone. మరి నీ యొక్క ఆ యొక్క సౌఖ్యాన్ని నువ్వు ఆ సౌఖ్యమైనటువంటి జీవితం నుంచి బయటికి రావాలి. We in Delhi, మేము ఢిల్లీలో after office hours, మరి when we were working, మేము పని చేస్తున్నాం. ఆ యొక్క పని అయిపోయిన తరువాత four of us elders, మరి పెద్దలు మాలో నలుగురము, we don't go home. మేము ఇంటికి వెళ్ళాం. We phone up and gather at a central place in Delhi. మరి ఢిల్లీలో మరి సెంట్రల్ ప్లేస్ లో మేము కలుసుకుంటాం. Evening by 6 o'clock. మరి సాయంత్రం 6 గంటలకు. Then we go for visiting. తర్వాత మేము గృహాలను దర్శిస్తాం. Except Tuesday and Thursday, where we have prayer and Bible study. మరి మంగళవారము గురువారం మాకు ప్రార్థన బైబిల్ పఠనం ఉంటుంది. ఆ దినాల్లో తప్ప మిగిలిన దినాలన్నీ ఇలా చేస్తాం. తప్పకుండా పోతాం. Visit homes, 3 or 4 homes. మరి ఆ యొక్క గృహాలకు వెళ్ళి మేము సందర్శిస్తాం. By the time we reach home, it is 12 o'clock. మేము ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 గంటలు అవుతుంది. That we do every day. మరి ప్రతి సమయంలో ప్రతి దినము మేము చేస్తాం. So that is what we must be doing. మనం చేయాలి. Get involved in the work of the Lord. దేవుని యొక్క పనిలో మనము నిమగ్నమై We should be concerned about the spiritual welfare of the people of God. మరి దేవుని ప్రజల యొక్క క్షేమము విషయమై మనము పట్టింపు కలిగి ఉండాలి. So we have been enlightened by the word of God. దేవుని వాక్యం చేత మనం వెలిగించబడాలి. We should enlighten others also. మరి మిగిలిన వారిని కూడా మనం వెలిగించాలి. When I was in Usmania College, Kurnool, నేను ఉస్మానియా కాలేజ్ కర్నూలులో ఉన్నప్పుడు, every college has got a motto. మరి ప్రతి కాలేజీకి ఒక మోటో గురు ఉంటుంది. గురి ప్రతి కాలేజీకి ఉంటుంది. ప్రతి కాలేజీకి ఒక గురు ఉంటుంది. Our college is a wonderful biblical note was there. మరి మా కాలేజీ ఎంత అద్భుతమైనది. అక్కడ బైబిల్ ని అనుసరించి ఆ యొక్క మాట రాయబడింది. It is a Muslim college. అది ముస్లిం కాలేజీ. It says lighten to lighten. మరి వెలుగు నుంచి అధిక వెలుగు. వెలిగింపబడి ఇతరులను వెలిగించు. వెలిగింపబడి ఇతరులను వెలిగింపు. Lighten to lighten. మరి వెలిగించబడి ఇతరులను వెలిగించు. We are enlightened by the word of God. మనము దేవుని వాక్యం చేత వెలిగించబడ్డాం. We should be of much use for others also. మరి ఇతరులు కూడా వెలిగించబడినట్లు మనం ఉపయోగపడాలి. That is how we move from faith to faith. మరి ఈ రీతిగా మనము అంతకంతకు విశ్వాసంలో ఎదుగుతాం. When you do that, మరి అలా మనం చేస్తున్నప్పుడు, when you get concerned about the people of God, అప్పుడు దేవుని ప్రజల విషయమై మనం పట్టింపు కలిగి ఉంటాం. When you get concerned about the work of the Lord, దేవుని పని గురించి పట్టింపు కలిగి ఉంటాం. You will move from faith to faith. అప్పుడు నువ్వు విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి ఎదగలుగుతావు. Word of God says, దేవుని వాక్యం చెప్తుంది, just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. That is how Brother Baksing lived. మరి ఈ రీతిగా సౌడు బక్సింగ్ గారు జీవించారు. By faith he lived all through his life. తన జీవితమంతా కూడా విశ్వాసము ద్వారా ఆయన జీవించాడు. When I resigned my job to serve the Lord in 1993,
1993 సంవత్సరంలో నా ఉద్యోగానికి నేను రాజీనామా చేసినప్పుడు God challenged me through the life of Brother Baksing. సోదరుడు భక్సింగ్ గారి యొక్క జీవితం ద్వారా దేవుడు నాకు సవాల్ చేశాడు. I have 5 children. నాకు 5 పిల్లలు ఉన్నారు. I have nothing, no property, no house, nothing I had. మరి నాకు మరి ఏ విధమైన ప్రాపర్టీ లేదు, ఏమి నా దగ్గర ఏమీ లేవు. But God challenged me. మరి దేవుడు నాకు సవాల్ చేశాడు. I was giving word from Acts chapter 15 verse 26. మరి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 26వ వచనం. Men that have hazarded their lives for the name of Lord Jesus Christ. యేసు ప్రభువారి నామము కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన వారు. On that I was speaking in a last message in Delhi in 1980. 1980 సంవత్సరంలో దేవుని యొక్క వర్తమానాన్ని ఆ వాక్యం ఆధారం చేసి నేను పంచుకుంటున్నాను. I was talking about the sacrifice of the people of God. మరి దేవుని ప్రజల యొక్క సమర్పణ గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. The sacrifice the apostles made. మరి అపోస్తులు చేసినటువంటి సమర్పణ, they did not care for their lives. వారి జీవితాలు వాళ్ళ జీవితాలు కూడా పెట్టినారు దేవుని కొరకు. వారి జీవితాలను లెక్క చేయలేదు. వారి జీవితాలను వారు లెక్క చేయలేదు. So when I was talking about their sacrifice, వారి యొక్క సమర్పణ గురించి నేను మాట్లాడుతుండగా there is an inner voice in my heart. నా హృదయంలోంచి ఒక అంతరంగిక స్వరం వస్తుంది. You are talking about them, how about you? మరి నీవు వారి యొక్క సమర్పణ గురించి మాట్లాడుతున్నావు, నీ సమర్పణ గురించి ఏంటి? How about you? మరి నీ యొక్క సమర్పణ గురించి ఏమిటి? నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? That was resounding in my heart. నా యొక్క హృదయంలో ఇది మారుమోగుతా ఉంది. I was puzzled. మరి నేను పజిల్ అవుతూ వచ్చాను. నేను మరి బిత్తరపోయినాను. And I could feel that day as if some river was flowing out of me. మరి ఆ దినాన మరి నేను అనుభవించిందండి, ఒక నది నాలోంచి ప్రవహిస్తున్నట్టు నేను అనుభూతి. The voice that we are here now is not my real voice. యాక్చువల్లీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి స్వరం అది నా స్వరం కాదు. ఇది ఎంతో బాధగా ఉంది. లిమిటెడ్ వాయిస్ ఇస్ కమింగ్. మరి నాకు యొక్క నాలుక ఎంతో బాధగా ఉంది, దాన్ని బట్టి కొద్దిగానే మాట్లాడుతున్నాను. After going home that day, మరి ఆ దినం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత I told my wife, మరి నా యొక్క భార్యకి చెప్పాను, అయ్యా దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నట్టుంది అన్న. మరి దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నట్టుంది. And she said, మరి ఆమె చెప్పింది, she was also in the meeting. ఆమె కూడా కూడికలో ఉంది. She told me, ఆమె కూడా నాకు చెప్పింది, అయ్యా when you are giving word I also felt like that. అయ్యా నువ్వు వర్తమానం ఇస్తున్నప్పుడు నాకు కూడా అలాగ అనిపించింది. Then she said, ఆ తర్వాత ఆమె చెప్పింది, if you believe it is God's calling, resign. I will also resign. She was an Andhra school teacher. I will also resign. Then we will serve the Lord. కాబట్టి నీకు నిజంగా దేవుడు పిలుస్తున్నాడని నిశ్చయిత ఉంటే మీరు రిజైన్ చేయండి. ఆమె కూడా ఆంధ్ర స్కూల్లో మరి లెక్చరర్గా పనిచేస్తుంది, నేను కూడా రిజైన్ చేస్తానని ఆమె చెప్పింది. And from that day onwards, మరి ఆ దినం నుంచి we have been praying. మేము ప్రార్థన చేయడం I never told anybody. మరి ఎవరికి ఈ విషయం చెప్పలేదు. Between my wife and my God. మరి నాకు నా భార్యకి దేవునికి మధ్యలోనే ఉంది విషయం. And then we have been praying and I have been ministering. మరి ఇలా ప్రార్థన చేస్తున్నాం, పరిచర్యలో కొనసాగుతున్నాం. Very next year, మరి తర్వాత సంవత్సరం Brother Baksing, Brother Philip, Brother Lazar Sen, they came to Delhi. మరి సోదరుడు బక్సింగ్ గారు, ఫిలిప్ గారు, లాజర్ సేన్ గారు ఢిల్లీకి వచ్చారు. To set apart elders in the church. మరి సంఘములో పెద్దలను ప్రతిష్ఠించుటకు ప్రత్యేకపరచు. They set apart some of us and I was one among them. మరి కొంతమంది పెద్దలను ప్రత్యేకపరిచినారు, వారిలో నేను కూడా ఒక్కడిగా ఉన్నాను. So then I thought maybe this is the calling God is giving me. నేను అప్పుడు అనుకున్నాను, బహుశా దీని కొరకే ప్రభు నాతో మాట్లాడినాడేమో. Already serving the Lord while working. మరి నేను పని చేస్తూనే దేవుని సేవిస్తా ఉన్నాను. They made me elder of the church. మరి వారు సంఘ పెద్దగా నన్ను నియమించారు. Then I set aside that calling. మరి దేవుడు పిలిచినటువంటి పిలుపును నేను పక్కన పెట్టేసి మరి ఇలాగా జరుగుతా ఉంది. And then I realized one great truth in my life. తర్వాత నా జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని నేను గ్రహించాను. If you don't obey God's calling, God's call in a easy way, He will make you obey the same thing in a harder way. కాబట్టి సులభమైన రీతిలో దేవుని యొక్క పిలుపుకు నువ్వు లోబడకపోతే కఠినమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలోనికి తీసుకొచ్చి తన పిలుపును
నీవు ఒప్పుకునేటట్టు దేవుడు చేస్తాడు. In 1989, 1989వ సంవత్సరం my wife was called to glory in a train accident. నా యొక్క భార్య ట్రైన్ యాక్సిడెంట్ లో ప్రభు మహిమలోనికి పిలువబడింది. My eldest daughter and youngest son and also my nephew Isaiah Timothy, who is now the God servant in Singapore, he was escorting them from Bangalore to Delhi. మరి నా యొక్క పెద్ద కుమార్తె పెద్ద కుమార్తె చిన్న కుమారుడు తర్వాత ఐజా తిమోతి గారని ఇప్పుడు సింగపూర్ లో ఉంటారు, సేవ చేస్తున్నాడు. మరి సేవ చేస్తున్నారు. మా వదినమ్మ కొడుకు ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకుని వాళ్ళని బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకుని వస్తున్నారు. In a place called Lalitpur in Uttar Pradesh, train accident. మరి ఉత్తరప్రదేశ్లో లలిత్పూర్ అనే ప్రాంతంలో ఆ యాక్సిడెంట్ జరిగింది. మై నెస్ట్ వాస్ డిస్టర్బ్డ్. మరి నా గూడు చెదరగొట్టబడింది. గూడు చెదరగొట్టినాడు. I was wondering, why did this happen to me? మరి ఇది నాకు ఎందుకు జరిగిందని ఆశ్చర్యపడ్డాను. All our relatives, మా యొక్క బంధువులందరూ, all our close people, మాకు సమీప బంధువులందరూ, they are all born again, they are in our fellowship, they are all serving the Lord. వాళ్ళంతా కూడా రక్షణ పొందినారు, మన సహవాసంలోనే ఉన్నారు, ప్రభుని సేవిస్తున్నారు. When that was the case, why did this happen to me? మరి ఇది నాకే ఎందుకు జరిగింది? And that was a big question in my heart. నా యొక్క హృదయంలో పెద్ద ప్రశ్న వచ్చింది. Then God's word came to me. తర్వాత దేవుని వాక్యం నాతో మాట్లాడింది. In Daniel 4:35. మరి దానియేలు గ్రంథం 4:35. చదవండి. Daniel 4:35. దానియేలు గ్రంథం 4:35 భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. Who can hold his hand and say, hey, what doest thou? ఆయన చేయి పట్టుకుని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాదు. You cannot ask. మనము అడగలేము. He bestows his power where he lives, when he lives, how he wishes and how he wants to carry out his things. మరి ఏ విషయాలు ఎలా చేయాలో ఎలా జరగాలో అలాగా తన శక్తి చొప్పున తన ఇష్టము చొప్పున అన్ని కార్యాలు ఆయన జరిగించేటువంటి ఆయన మనం ప్రశ్నించలేము. He is the sovereign God. ఆయన సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు. So I was jolted, I was thoroughly shaken by that. మరి దీని ద్వారా నేను ఎంతో కదిలించబడ్డాను. And then very next year, మరి తర్వాత సంవత్సరం my son Emmanuel had this appendicitis burst within him. మరి నా కుమారుడు ఇమానుయేలుకి మరి 24 గంటల నొప్పి వచ్చింది, అది లోపల అపెండిసైటిస్ పగిలిపోయింది. That was a terrible thing. మరి అది ఎంతో చాలా క్లిష్టమైన పరిస్థితి. Struggling for life. మరి ఆయన జీవిత మరణాల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. By his side when he was suffering, God gave me that song, Hallelujah Padilla. ప్రభు నిన్ను కొనియాడు. మరి హాస్పిటల్లో ఆయన బాధపడుతున్నప్పుడు ఆయన పక్కన నేను ఉన్నప్పుడు హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదు అనే పాట ప్రభు నాకు అనుగ్రహించారు. I will bless the Lord at all times. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. Based on that verse, God gave me, I wrote that in Hindi. I always wrote in Hindi. కాబట్టి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను హిందీలో ఆ పాట రాశాను. పాటలు ఎప్పుడు కూడా నేను హిందీలో రాస్తాను. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. దట్ నమ్మకమైన అనే మాట నాకెంతో కమ్మగా ఉంటది. నమ్మకమైన మాట అనేది నాకు ఎంతో కమ్మగా ఉంటది. మన దేవుడు ఎంత నమ్మకమైన వాడు. అనేక సార్లు సో మెనీ టైమ్స్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అవిశ్వాసం మనకు చాలా సార్లు అనేక సార్లు ఎంతో అవిశ్వాసం. ఈవెన్ దెన్ He had been faithful unto us. అయినప్పటికీ కూడా ఆయన మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. That we find in 2 Timothy 2:13. మరి 2 తిమోతి 2:13లో మనం దాన్ని చూస్తాం. Even though there is unbelief, he is still faithful. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. And I remember his faithfulness. ఆయన యొక్క నమ్మకత్వాన్ని నేను గుర్తెరిగినాను. Then I wrote those lines. మరి అప్పుడు ఆ యొక్క పాటలో చరణాలు రాసినాను. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. పాడండి.
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదా. తర్వాత 5వ వచనం, కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. లేదు, ఎవరు చెప్పినా? కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. కష్టములన్నింటినీ భరించడం కాదు, భరించడం కాదు, ప్రియముగా భరింతును. ప్రియముగా భరింతును. వాట్ ఎ వండర్ఫుల్ మరి ఎంత వర్డ్ దట్ పాల్ సెడ్. మరి God told Paul, my grace is sufficient for you. మరి పౌలుకి నా కృప నీకు చాలునని దేవుడు చెప్పాడు. And then he says in 2 Corinthians 12:10 చదవండి. మరి 2 కొరింథీ 12:10లో పౌలు ఇలా చెప్తున్నాడు. నిదానంగా చదవండి. 2 Corinthians అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. In English it says, ఇంగ్లీష్లో రాయబడింది, when I am weak then I am strong. మరి నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడును. And in all these things he says, those things he said, I take pleasure. మరి ఈ యొక్క నా బలహీనతలు అన్నిటిలో నేను సంతోషించున్నాను. That is my testimony. ఇదే నా సాక్ష్యం. I love sufferings, you understand? మరి నేను శ్రమలను ప్రేమిస్తున్నాను. మీకు I invite sufferings. నేను యొక్క శ్రమలను ఆహ్వానిస్తున్నాను. Because the sufferings make you perfect, more and more perfect before the Lord. కాబట్టి ఈ యొక్క శ్రమలు ప్రభువులో మనల్ని స్థిరపరుస్తాయి, పరిపూర్ణులుగా చేస్తాయి. My experience is, నా యొక్క అనుభవము, when you are pressed too hard in your life, నీ జీవితంలో ఎక్కువగా నువ్వు శ్రమపడినప్పుడు, ఒత్తిడిలోకి వచ్చినప్పుడు, it is in that situation a real Christian character should emerge. కాబట్టి నిజమైన క్రైస్తవ సుగుణాలు నీలోంచి బయటకు వస్తాయి. అబ్బా, బయటకు రావాలి. కానీ ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. కానీ ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. అబ్బా ఇదేంది నాకు అయిందే, అబ్బా ఇదేంటి నాకు అయ్యిందే, దేవుడు ఎందుకు ఇట్లా చేసినాడు, దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేసినాడు, శ్రమ పడుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు, నేను ఇంత శ్రమ పడుతుండగా ఆయన ఎక్కడున్నాడు. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. మరి ప్రతిదీ నువ్వు అంగీకరించు. ఐ నెవర్ కంప్లైండ్. నేను ఎప్పుడు కూడా దేవుని మీద ఫిర్యాదు చేయలేదు. మీకు తెలుగు హిందీ తెలియదులే? మీకు హిందీ తెలియదు కదా. ఒక పాట, ఒక బ్రదరు చాకో అని ఒక మలయాళీ, చాకో అనే ఒక మలయాళీ, చాకో ఈజ్ ఎ డైరెక్టర్ ఇన్ ఓఎం. మరి ఓఎం డైరెక్టర్ గారు, ఆయన he was posted in Lucknow. He went through a lot of sufferings. మరి లక్నోలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వబడినప్పుడు ఆయన చాలా శ్రమ గుండా ఆయన వెళ్ళినాడు. ఆయన శ్రమలో ఒక పాట రాసినాడు. ఆయన శ్రమలో ఒక పాట రాసినాడు. ఏ మలయాళీ బ్రదర్ హూ రోట్ ఇన్ హిందీ. మరి మలయాళీ సహోదరుడు హిందీలో ఆ పాట రాశాడు. ఆ లైన్స్ చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఆ లైన్లు చెప్పి మీకు వివరిస్తాం. పగ్ పగ్ మే దుఃఖ్ హై సహనా फिर भी नहीं कुछ हमको कहना, सहते हुए शत्रु के गाँवों को उस पार हमको जाना है. सहते हुए शत्रु के गाँवों को उस पार हमको जाना है. हम पथिक है. ఆ పాటకు అర్థం ఏంటంటే, ఆ పాటకు అర్థం ఏంటంటే మనము యాత్రికులం. పగ్ పగ్ అంటే అనుక్షణం. పగ్ అంటే అనుక్షణం. అడుగు అడుగున శ్రమలు అనుభవించాలి.
అనుభవించినప్పుడు నో కంప్లైంట్, మరి ఏ విధమైన ఫిర్యాదు ఉండదు. హిందీలో కుచ్ నహీ కహనా, మరి ఏమి చెప్పకూడదు. ఆ లైన్ నాకు ఎంతో ఇష్టం. అది నాకు ఆ లైన్ ఎంతో నాకు ఇష్టం. కుచ్ నహీ కహనా, మరి మనం ఏమి చెప్పదు, ఏమి చెప్పకూడదు. సహతే హువే, మరి దాన్ని సహిస్తూనే, శ్రమలను భరిస్తూ సహిస్తూ, ఆ శ్రమలో భరిస్తూ సహిస్తూ ఆవలి ఒడ్డుకు పోవాలి, అవతలి ఒడ్డుకు వెళ్ళిపోవాలి, అంటే పరలోకానికి పోవాలి, మరి పరలోకానికి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యం అదే ఉంది. దేవుని వాక్యంలో అదే కదా ఉంది. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్, అపోస్తలుల కార్యములు 14:22 మరి 14:22 చూడండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలను అనుభవించి మరి అనేక శ్రమలను అనుభవించి. Then you read John's Gospel, యోహాను సువార్త 16:33. మరి 16:33. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరు మాట? ఇది ఎవరి మాట? Lord himself said. మరి యేసు ప్రభువారు స్వయంగా తానే In this world you shall have tribulation, you will have sufferings. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, but be of good cheer, I have overcome the world. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. That word ప్రియముగా is important. మరి ప్రియముగా అనేది చాలా ప్రాముఖ్యమైనది. Sometimes when we meet people, మరి ఫస్ట్ టైం మనం ప్రజలు కలుసుకునేటప్పుడు I say with a lot of enthusiasm, మరి ఎంతో ఉత్సాహంగా, always joy of the Lord is bubbling in my heart. ఎల్లప్పుడూ దేవుని యొక్క సంతోషం నా హృదయంలో ఉప్పొంగుతా ఉంటుంది. ఎన్నో శ్రమలు but yet there is a joy of the Lord. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆనందం, సంతోషం నాలో ఉంది. What sort of joy? మరి ఎటువంటి సంతోషము? Joy unspeakable and full of glory. చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషం. చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. నేను కొంతమంది సహోదరులను చూస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆయన ఏం చెప్తారు తెలుసా? ప్రైజ్ లార్డ్ అన్నా. మరి ప్రజలు ఎలా ప్రవర్తిస్తారంటే ఈ లోకంలో వాళ్ళు ఏదో కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తారు. You should always rejoice. మరి ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషించాలి. Paul, while being in the prison, మరి పౌలు చెరసాలలో ఉండి he tells Philippian believers, మరి ఫిలిప్పీ విశ్వాసులకు చెప్తూ Philippians 4:4, ఫిలిప్పీలకు 4:4లో rejoice, again I say rejoice. మరి ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించుడి అని. Habakkuk chapter 3, మరి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17 and 18, మరి 17, 18. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 17, 18 వచనాలు చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. See, emphasis, you should read the emphasis. 17th verse is emphasized. మరి 17వ వచనం, ఏమీ లేకపోయినను సరే నేను ప్రభునందు ఆనందిస్తాను. Once there was a meeting going on, ఒకసారి కూడికలు జరుగుతూ ఉన్నాయి. and one young boy was there in the meeting. మరి ఒక యవనస్తుడు ఆ కూడికలో ఉన్నాడు. బాయ్, ఒక యవన బాలుడు. యవన అని చెప్పాలి నేను, బాయ్. మరి బాలుడు, ఒక చిన్న పిల్లోడు. He gets excited when he hears the word. మరి దేవుని వాక్యం విన్నప్పుడు ఎంతో ఆయన ఆనందించినాడు. In between he would say hallelujah, praise the Lord. మరి మధ్యలో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేవాడు. Then brothers were disturbed. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంచెం కలవరపడ్డారు. In all the meetings he was shouting like that. ఈ అన్ని కూడికల్లో అలాగ ఆయన అరుస్తూ వచ్చాడు. Then after the మీటింగ్ అయిపోయిన తర్వాత the pastor went and told him, మరి పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఎందుకు అరుస్తావురా?
అరే ఎందుకు అరుస్తావురా? సార్ నేను ఆనందం భరించలేను సార్ అంటే. సార్ నేను ఆనందాన్ని భరించలేకలాగా. వాక్యం చెప్తుంటే నాకు తట్టుకోలేకపోతాను సార్. ఆయన వాక్యం చెప్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా. అరవకురా, ఒరే అరవకురా. నువ్వు అరవకుండా ఉంటే నీకు ఐ విల్ గివ్ ఎ న్యూ పేర్ ఆఫ్ షూ అన్నాడు. మరి నువ్వు అరవకుండా ఉంటే నీకు మంచి షూస్ ఒక జత ఇస్తాను. బార్గెన్ ఈజ్ వెరీ గుడ్. మరి బేరసారం బాగానే ఉంది అనుకున్నాడు. అరే ఊరికి అరవకపోతే వస్తాయి నాకు. ఆ ఊరికి అరవకుండా ఉంటే నాకు సరేండి సార్ అన్నాడు. నెక్స్ట్ డే మీటింగ్ స్టార్టెడ్. మళ్ళా తర్వాత రోజు కూడికలు సర్వెంట్ ఆఫ్ గాడ్ వాస్ గివింగ్ వర్డ్. భలే ఎంతూజియాజంగా ఉంది బాగా. మరి దేవుని సేవకుడు ఎంతో ఉత్సాహంగా దేవుని వాక్యం ఎంతో ఉత్సాహంగా ఉంది. అనేక సందర్భాల్లో అరవాలనుకున్నాడు. పాస్టర్ వాడి తట్టు, వాడు పాస్టర్ తట్టు చూస్తున్నాడు మీటింగ్. మరి ఆ యొక్క కూడికలో పాస్టర్ గారి తట్టు ఆయన తట్టు పాస్టర్ గారు ఇట్లా అంటున్నాడు. పాస్టర్ గారు ఇట్లా అంటున్నాడు. ఆగిపోయినాడు. ఆయన ఆగిపోయినాడు. అట్లా ఎన్నోసార్లు జరిగింది. ఒక సందర్భంలో కుడ్ నాట్ స్టాప్. మరి ఆ బిడ్డ తట్టుకోలేకపోయినాడు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. Then he shouted at the top of his voice. మరి ఎంతో గట్టిగా అరిచాడు. న్యూ పేర్ ఆఫ్ షూ, నో పేర్ ఆఫ్ షూ, హల్లెలూయా అన్నాడు. కొత్త షూస్ లేకపోయినాను దేవునికి స్తోత్రం అన్నాడు. ఉన్నా లేకపోయినా, కొత్త షూస్ ఉన్నా లేకపోయినా దేవునికి స్తోత్రం అన్నాడు. That is the joy of the Lord. ఇదే ప్రభు యొక్క ఆనందం. If there is dum biryani, there is a lot of joy. మరి దమ్ బిర్యానీ ఉంటే ఎంతో సంతోషం. ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే మెట్లు ఎక్కుతా ఉంటే కోడి కూర వాసన వస్తుంది. మరి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి మెట్లు ఎక్కుతుంటే కోడి కూర వాసన వస్తుంది. మటన్ వండితే వాసన రాదు, కోడి కూర వండితే వాసన వస్తుంది. మటన్ వండితే వాసన రాదు, కోడి కూర వండితే వాసన వస్తుంది. ఎంత ఆనందమో. That is material things. ఇది భౌతికమైనటువంటివి. They say happiness is on account of happenings. మరి సంతోషం అనేది జరిగేటువంటి సంగతుల మీద ఆధారపడి ఉంటుంది. But the joy of the Lord is from heaven. అయితే ప్రభు యొక్క ఆనందము అది పరలోకము నుండి మీద ఆధారపడుతుంది. That life, Christian life is a life of fullness of joy. మరి క్రైస్తవ జీవితము పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆనందం. So I enjoyed like that. ఆ యొక్క ఆనందాన్ని నేను అనుభవిస్తున్నా. My son was suffering. నా కుమారుడు బాధపడుతుండగా in the హాస్పిటల్లో I told myself, నా అంతటి నేను చెప్పుకున్నాను. and I was praying in my heart, నా హృదయంలో ప్రార్థన చేశాను. Lord, he is my son. ప్రభువా ఆయన నా కుమారుడు. I can do anything for him. ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను. But I cannot take that pain. ఆ యొక్క బాధను నేను తీసుకోలేను. You have to suffer. ఆయనే ఆ బాధ అనుభవించాడు. Give him grace to bear it. ప్రభువా ఆయన భరించడానికి ఆయనకు నీ కృప దయచేయి. He also bear that suffering. మరి ఆ బాధను అనుభవించడానికి నాకు కూడా కృప దయచేయి. Then God gave me that word, I will bless the Lord at all times. Then that song came by his bedside. తరువాత ఆ యొక్క నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అనే మాట ప్రభు నాకు ఇచ్చినాడు. ఆయన పడక పక్కనుండగా దాన్ని ఆధారం చేసుకుని ఆ పాట రాసినాడు. It happened in Rajahmundry. మరి అది రాజమండ్రిలో జరిగింది. My sister was there in Kovur. మా సహోదరి కొవ్వూరులో ఉంది. That's where it happened. మరి అక్కడ ఇది జరిగింది. Then the last verse is మరి చివరి వచనము నా సాక్ష్యం. But it is not printed in this. అయితే ఇందులో అది ప్రింట్ చేయబడలేదు. ఈ కరపత్రాల్లో వాళ్ళు ప్రింట్ చేయలేదు. What is that? అదేంటి? ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభో ఇదియే నా దీన ప్రార్థన. అర్థమైందండి? That should be our everyone's testimony. మనలో ప్రతి ఒక్కరి సాక్ష్యం ఇదై ఉండాలి. There could be problems and problems. మరి ఆ సమస్యలు ఉండొచ్చు. There could be heart problem. మరి హృదయ సంబంధమైన గుండె సంబంధమైన సమస్యలు. I am also a heart patient. మరి నేను కూడా హార్ట్ పేషెంట్ ని. I have a pacemaker. మరి నాకు పేస్ మేకర్ పెట్టారు. But yet I rejoice in the Lord. అయినప్పటికీ నేను ప్రభునందు ఆనందిస్తున్నాను. Once in Vellore. ఒకసారి నేను వెల్లూరులో ఉన్నప్పుడు అని చెప్పరా, నేను వెల్లూరు వెళ్ళినప్పుడు మరి అక్కడ అసెంబ్లీలో దేవుని వాక్యం పంచుకుంటున్నాను. ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. బ్రదర్, మరి నువ్వు నెమ్మదిగా చెప్పాలి సహోదరుడా, నీకు గుండె సమస్య ఉంది, నువ్వు నెమ్మదిగా చెప్పాలి అట్లా అన్నాడు. నీ పోపా నేను అన్నా, నువ్వు వెళ్ళయ్యా అన్నాను. I cannot stop. నేను ఆపలేను. Because there is joy of the Lord in my heart. ఎందుకనగా దేవుని యొక్క ఆనందం నాలో ఉంది. And I go by wheelchair. మరి నేను వీల్ చైర్ లో వెళ్తున్నప్పుడు I am the only wheelchair man. There is nobody with me except that loader.
మరి ఆ వీల్ చైర్ తోసేవాడు నేను తప్ప ఇంకా ఎవరు అక్కడ ఉండరు. Another wheelchair, there are 4 or 5 people, parents or husband, wife or anybody. ఇంకొక వీల్ చైర్ లో చూసినప్పుడు వీల్ చైర్ తోసేవాడు ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు ఎవరు 4-5 చుట్టూ ఉంటారు. When I go to the airport, నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు, about to enter into the aircraft, మరి ఆ యొక్క ఏరోప్లేన్ లోపలికి air hostess will come. మరి ఆ ఎయిర్ హోస్టర్స్ వస్తారు. Uncle, anybody with you? అంకుల్ ఎవరైనా మీతో వచ్చారంటే, Yes, there is somebody with me. అమ్మాయి అవును వచ్చారు నాతో. What is the seat number? ఆయన సీట్ నెంబర్ ఏంటి? So that if there is any emergency, I can call him. మరి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆయనకి మేము కాల్ చేస్తాం. Then I said, నేను ఎలా చూపించు, అక్కడ ఉంది సీట్, అక్కడ ఉంది సీట్ అని. వావ్ అంటారు ఆమె. వాళ్ళు వావ్ అంటారు. God is with me. మరి దేవుడు నాతో ఉన్నాడు. That is not a something strange. మరి ఇది ఏదో మరి అనుకోనటువంటిది కాదు. In Hebrews chapter 11 verse 6 లో ఉంది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఉంది. Those who come to him, he should know that he is. మరి ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా. ఆయన ఉన్నవాడు అని నమ్మాలి. ఉన్నవాడు అని నమ్మవలెను. Once I was in Hebron in my room. ఒకసారి హెబ్రోన్లో నా రూమ్ లో జరిగింది. One brother said, Uncle, I want to spend some time with you. Anybody with you? మరి అంకుల్ మీతో కొంత సమయం నేను గడపాలనుకుంటున్నాను, ఎవరైనా మీతో ఉన్నారా? నాతో ఉన్నారా, నువ్వు రా. నాకు ఒకడు ఉన్నాడు, ఆయన రా నువ్వు అయినా పర్లేదని లోపలికి వచ్చాడు. చూస్తున్నాడు ఆయన కొరకు ఎక్కడ ఉన్నాడు, ఎవరో ఉన్నారన్నారు కదా, ఆయన కొరకు చూస్తాడు. ఇక్కడ కూర్చున్నాడు, కనపడలేదు. మరి ఆ రూమ్ లో చూశాడు, ఈ రూమ్ లో ఎక్కడ చూసినా ఆయన కనపడలేదు. ఏదో ఉన్నారన్నారు. ఎవరు బ్రదర్? మరి బ్రదర్ ఎవరో ఉన్నారని చెప్పారు కదా, ఎక్కడ ఉన్నారని. సహోదరుడా, దేవుడు నాతో ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అదా That is how we take lightly. మనం ఇంత సులువుగా దీన్ని తీసుకుంటాం. Lord is with us. మరి దేవుడు మనతో ఉన్నాడు. He said, I will never leave you nor forsake you. మరి ఆయన అన్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. Hebrews 11:5. మరి హెబ్రీ 11:5 లాస్ట్ పోర్షన్ says, ఆయనే చెప్పాను కదా. That is important. మరి ఆయనే చెప్పాను కదా, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. So the last verse says, whatever happens to me, through that Lord, thy name may be glorified. మరి ఆ చివరి చరణంలో నా జీవితంలో ఏమి సంభవించినప్పటికీ, ఓ దేవా నా జీవితం ద్వారా నీకే మహిమ కలగాలి. సో శ్రమలు కలిగించాడు నాకు శ్రమలు కలిగించిన. And the next year, తర్వాత సంవత్సరం that boy was healed and now he got married with 2 children. మరి తర్వాత ఆయనకు స్వస్థపడ్డాడు, వివాహం అయింది, 2 పిల్లలు ఉన్నారు. The next year, తర్వాత సంవత్సరం 90, it happened in 91. మరి 91వ సంవత్సరం my another son Titus fell very sick. నా యొక్క మరొక కుమారుడు టైటస్ ఎంతో అనారోగ్యం పాలయ్యాడు. 15 days he was in the hospital. They could not diagnose what is the problem. మరి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, వ్యాధి ఏంటో నిర్ధారణ చేయలేదు. So like this, but ultimately God healed him also. మరి చివరికి ఆయన్ని కూడా దేవుడు స్వస్థపరిచాడు. Wave after wave hit me. మరి ఒక తరంగం వెంబడి తరము, గాలి వెంబడి గాలి ఆయన నన్ను కొడుతూ వచ్చాడు. Tsunami after tsunami hit me. మరి సునామీ తర్వాత సునామీ వచ్చినట్టు నన్ను కొట్టాడు. All these I have never complained. మరి ఇటువంటి సమస్యల మధ్య ఎప్పుడు దేవుడిని నేను ఫిర్యాదు చేయలేదు. You know why? ఎందుకో తెలుసా? I had faith in God. నాకు దేవుని యందు విశ్వాసం ఉంది. It is he who has done it. మరి ఆయనే అది చేశాడు. చూడండి కీర్తనలు, మరి కీర్తనలు Psalm 39. మరి కీర్తనలు 39వ అధ్యాయము. Psalm 39. కీర్తనలు 39వ అధ్యాయం verse 9. మరి 9వ వచనం. I was dumb, I opened not my mouth, because thou didst it. దానిని చేసినది నీవే గనుక నేను నోరు తెరవక నేను మౌనున్నైతిని. నోరు తెరవక మౌనున్నైతిని. నోరు తెరవక, because you have done it. దానిని చేసినది నీవే. That is why I am dumb. I will not open my mouth. ఆ కారణాన్ని బట్టి నా నోరు తెరవక నేను మౌనున్నైతిని. How can all these things happen? మరి ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి? It is by faith. మరి విశ్వాసమును బట్టి. When you have faith in God, దేవుని యందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు, any fever,
మరి ఏ యొక్క జ్వరమైన, bronchitis, asthma, any problem. మరి బ్రాంకైటిస్, ఆస్తమా, ఏ సమస్య అయినా, First thing is, మరి మొట్టమొదటిది my Lord has allowed it. మరి నా ప్రభువే దాన్ని అనుమతించాడు. It is God who allowed it. దేవుడే దాన్ని అనుమతించాడు. That very thought will comfort you. మరి ఆ యొక్క తలంపే నిన్ను ఆదరిస్తుంది. If God has allowed it, మరి దేవుడు దాన్ని అనుమతిస్తే will he keep silent? ఆయన మౌనంగా ఉంటాడా? He will intervene. మరి ఆయన తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. Once ఒకసారి Lord Jesus Christ యేసు ప్రభువారు constrained the disciples to go over the sea. మరి సముద్రము దాటి వెళ్ళాలని బలవంతంగా వాళ్ళని పంపించారు. Then they went. మరి వాళ్ళు బయలుదేరారు. They went to the same place where God sent them. మరి యేసు ప్రభువారు ఎక్కడికి పంపించారో అక్కడికే బయలుదేరారు. And he went onto the Mount of Olives to pray. మరి ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. And then what happened? తర్వాత ఏం జరిగింది? Tempest, tufan came. మరి తుఫాన్ వచ్చింది. They were trying hard with their threads. నడిపించలేకపోతున్నారు. మరి ఆ పడవను ఎంతో మరి తెడ్లేసి బలవంతంగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెను తుఫాన్ వచ్చింది. What do we read in the word of God? మరి దేవుని వాక్యంలో ఏం చదువుతాం మనం? In Mark's Gospel 6:48. మార్కు సువార్త 6:48. He saw. మరి ఆయన వారిని చూశాడు. మార్కు సువార్త 6:48. చదవండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి కష్టపడుచుండగా ఆయన చూచి మీరు కష్టపడుతుండగా ఆయన చూస్తున్నాడు. మీరు కష్టపడుతుండగా ఆయన చూస్తున్నాడు. When you are suffering, Lord is watching you. మీరు శ్రమ పడుతుండగా కష్టపడుతుండగా ఆయన చూస్తున్నాడు. Don't complain. మరి ఫిర్యాదు చేయొద్దు. That is my testimony. ఇదే నా సాక్ష్యం. That is why I rejoice in the Lord. ఆ కారణాన్ని బట్టే ప్రభులో నేను ఆనందిస్తాను. And that very thought gives me strength and more power. మరి ఆ తలంపై నాకు ఎంతో శక్తి, ఎంతో బలమునిస్తుంది. Because Lord has allowed it. మరి ఎందుకంటే ప్రభువే దాన్ని అనుమతించాడు. It is God's allowance. మరి దేవుడే మనకు దాన్ని బహుమానంగా ఇచ్చాడు. Out of my experience, నా యొక్క అనుభవం తర్వాత I wrote one line like this in my diary. నా డైరీలో ఒక లైన్ ఇలా రాసుకున్నా. Sufferings is a divine principle by which he trains God's people. మరి ఈ యొక్క శ్రమలు అనేవి దైవికమైనటువంటి నియమము. దాని ద్వారా దేవుని ప్రజలను ఆయన తర్ఫీదు చేస్తాడు. We are all being tried. మనం అందరం కూడా తర్ఫీదు చేయబడుతున్నాం. Another important factor. మరి ఇంకా ప్రాముఖ్యమైన సంఘటన, when God revealed to Moses on Mount Horeb, మరి దేవుడు మోషేకు మౌంట్ హోరేబ్ మీద ప్రత్యక్షపరుచుకున్నాడు. how did he reveal himself? ఎలాగ తాను బయలుపరుచుకున్నాడు? Through what he revealed himself? మరి దేని ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు? Through a burning bush. ఆ యొక్క కాలుచున్న పొద ద్వారా. కాలుచున్న పొద is getting burned. మరి పొద కాలుతుంది, but it is not consumed. అయితే అది మరి దహించిపోలేదు. burnt but not consumed. మరి అది కాలుతుంది గాని దహించిపోలేదు. దహించి బూడిద అయిపోలేదు, కాలుతానే ఉంది. but that is what he saw. మరి అదే ఆయన చూస్తాడు. ఎంతో చిత్రంగా ఉంది, పోదామని పోయాడు. మరి ఎంతో విచిత్రంగా ఉందే, చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. We are all burning bushes. మనందరము కూడా కాలుచున్న పొదలమే. చూడండి 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:8-9 మరి 8-9 వచ్చి. Here we have an example of burning bush. మరి ఇక్కడ మనము కాలుచున్నటువంటి పొదలకు ఉదాహరణలుగా మనం చూస్తాం. ఈ పెట్టుకోవాలా మరి ఇళ్లలో ఇవి ఒకటి పెడతారు, ఎప్పుడు పెట్టినా ఇళ్లలో ఒకటి పెడతారు. ఎప్పుడు for me and my house we will serve the Lord. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. సర్వీస్ ఏమీ ఉండదు. ఇట్లాంటివి పెట్టుకోవాలా, ఇటువంటివి పెట్టుకోవాలి. 2 కొరింథీ 4:8-9 వచనాలు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించిన వారము కాము. Troubled on every side. మరి ప్రతి ఎటుపోయినా శ్రమ పడుతున్నాం, yet not distressed. అయినను మరి ఇరికింపబడిన వారము కాము. Next line is, తర్వాత వచ్చి we are perplexed. మరి అపాయములో ఉన్నను but not despair. మరి ఉపాయము లేని వారము కాదు. Then next is persecuted. మరి తరమబడుచున్నను but not forsaken. మరి దిక్కులేని వారము కాము. cast down.
పడద్రోయబడినను but not destroyed. నశించిన వారము కాము. That is what we are. మరి ఇదే మనం. So we are all burning bushes. మనందరం కూడా కాలుచున్న పొదలము. I asked one day ఒకసారి నేను అడిగాను in America, అమెరికాలో one girl, ఒక బాలికను, because I said, what do you like మరి నీకు ఏమి ఇష్టమని in అడిగాను. your studies? నీ చదువుల్లో. She said mathematics. నాకు మ్యాథమెటిక్స్ ఇష్టం అని. Very good. వెరీ గుడ్. Then I asked her, అని నేను అడిగినాను, how come that mathematics book look so sad? మరి ఆ లెక్కల పుస్తకము ఎంతో చూడడానికి దుఃఖంగా, ఆ మ్యాథమెటిక్స్ బుక్ ఎందుకు అంత దుఃఖంగా ఉంటుంది? ఆ లెక్కల పుస్తకం ఎందుకు అంత దుఃఖంగా ఉంటుంది? మ్యాథమెటిక్స్ బుక్ ఎందుకు దుఃఖంగా ఉండదు? ఆ లెక్కల పుస్తకం ఏంటి? అర్థం కాల. ఆ బిడ్డకి అర్థం కాల. వాట్ అంకుల్ అగైన్ ఐ రిపీటెడ్. మరి ఏంటి అంకుల్ అంటే మళ్ళీ తిరిగి నేను చెప్పాను. వై? ఎందుకు? మీకు తెలుసు అరే వా, అరే మంచి తెలియగలిగిన వారు ఉన్నారండి. చాలా తెలియగలిగిన వారు ఉన్నారు. పిల్లపాలెంలో మళ్ళీ పిల్లపాలెంలో పెద్దోళ్ళు పిల్లపాలెంలో పెద్దోళ్ళు ఉన్నారు. మ్యాథమెటిక్స్ బుక్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లెక్కల పుస్తకం నిండా కూడా సమస్యలే. బట్ దేర్ ఇస్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్ హూ ఎక్స్ప్లెయిన్ టు us. అయితే ఆ లెక్కలు చెప్పేటువంటి ఉపాధ్యాయురాలు వాటిని వివరిస్తారు. మ్యాథమెటిక్స్ ఈజ్ అప్స్టేర్స్. మన లెక్కలన్నీ కూడా పైన ఉన్నాయి. సో చూస్తూ ఊరుకోడు. వాట్ డిడ్ హి డు? ఆయన ఏం చేస్తాడు? హి కేమ్ వాకింగ్ ఆన్ ది వాటర్. ఆయన నీళ్ళ మీద నడిచి వస్తాడు. ఎందుకు? వై హి కుడ్ నాట్ కమ్? He could have appeared before them. మరి అక్కడ మాయమైపోయి వాళ్ళ దగ్గర ఎందుకు కనపడకూడదు? కనపడి ఉండొచ్చు. But he walked on the water. అయినప్పటికీ ఆయన నీళ్ళ మీద నడిచొచ్చు. To tell them, వారికి చెప్పడానికి, water is under my control. నా యొక్క స్వాధీనంలో ఏముందో, everything under this earth is under my control. ఈ భూమి మీద ఉన్న సమస్తము నా స్వాధీనంలో ఉన్నది. And they could not understand it. దాన్ని వారు అర్థం కాలేదు. They thought it is a spirit. వాళ్ళు ఆయన్ని భూతం అనుకున్నారు. Then he said, it is I. ఆయన అన్నాడు, నేనే అన్నాడు. ఆ మాట ఎప్పుడు మీరు వినాలి. ఇప్పుడు it is I. మరి నేనే అనే మాట ఎప్పుడు, నేనే కలుగు చేసిన, నేనే మీతో ఉన్నాను. And then out of all, పేతురు. మరి తర్వాత పేతురు, హూ మేడ్ హిమ్ పిఆర్ ఆఫీసర్ నాకు తెలియదు. పిఆర్ అంటే చూసిన పర్సనల్, యూనో పిఆర్ అంటే ఒక ఆఫీస్కి సంబంధించి ఆయనే రిప్రజెంట్ చేస్తాడు ప్రతిదీ. మరి పర్సనల్ సెక్రటరీ లాగా ఆ వ్యక్తికి సంబంధించింది ఆయనే ఒక వ్యక్తి చూసుకుంటాడు. ఆఫీస్ నుంచి ఆయనే మాట్లాడతాడు. ఆఫీస్ నుంచి ఆయనే మాట్లాడతాడు. అట్లా ప్రతిదానికి ఈయన ముందుకు వస్తాడు. ప్రతిదానికి పేతురే ముందుకు వస్తాడు. మరి నేనే అంటే నేను నీ వద్దకు వచ్చినట్లు, నువ్వైతే నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వైతే నేను నీ దగ్గరికి వస్తాను. అప్పుడు ఏం చేస్తాడు లార్డ్? అప్పుడు ప్రభు ఏమంటాడు? కమ్. మరి రమ్మంటాడు. అరే నీళ్ళు ఉన్నాయి కదా ఎట్లా వస్తాడు? నీళ్ళున్నాయి కదా ఎట్లా వస్తాడు? బట్ గాడ్ నోస్. మరి దేవునికి తెలుసు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ పీటర్. మరి పేతురు యొక్క ఆత్మీయ బలం ఏంటో తెలుసు. వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పీటర్? పేతురు యొక్క సమస్య ఏంటి? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. దట్ ఇస్ హిస్ ప్రాబ్లమ్. అదర్వైజ్ పీటర్ ఇస్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. మరి అదే ఆయన సమస్య, లేకపోతే ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి. దెన్ వాట్ డిడ్ హి డు? మరి ఆయన ఏం చేశాడు? స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది బోట్. మరి బోట్ లోంచి కాలు బయటికి పెట్టాడు. నేను అనుకున్నా మనమైతే ఏం చేసేవాళ్ళం? నీళ్లు గట్టిగా చేయబెట్టి నీళ్లు గట్టిగా ఉన్నాయి లేదో చూసుకుంటాం. ఆయన చేయలే. మరి ఆ యొక్క పడవలోంచి అడుగు బయటకు వాక్డ్. మరి నడిచాడు. He walked on the water. నీళ్ల మీద నడిచాడు. But he was disturbed by the water. మరి అయితే ఆ గాలి ద్వారా, అలల ద్వారా Then he shifted focus from the rod. మరి కలవరపడి ఆ ప్రభు నుంచి దృష్టి తొలగించాడు. He started sinking. మరి ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. And then Lord saved him. తర్వాత ప్రభు ఆయన రక్షించాడు. Then it is written, అక్కడ రాయబడింది, as they entered into the boat, వాళ్ళు పడవలోనికి ప్రవేశిస్తుండగా నిశ్శబ్దమైపోయింది. There was peace. మరి అక్కడ వారు బోట్లోకి రాగానే ఎట్లా వచ్చినారు? వారు బోట్లోకి రాగానే ఎట్లా వచ్చారు? యేసు ప్రభు పేతురుని ఎత్తుకొని వచ్చాడా? యేసు ప్రభు వారు పేతురుని ఎత్తుకొని ఇద్దరు నడిచి వచ్చినారు. ఇద్దరు నడిచి వచ్చారు. It's a wonderful truth. ఎంత అద్భుతమైన సత్యం. So in the midst of suffering the Lord is with us. మరి శ్రమల మధ్యలో ప్రభు మనతో నడుస్తాడు. In all my sufferings, నా యొక్క శ్రమలన్నిటిలో, numberless, మరి లెక్కలేనన్ని, God had been with me. దేవుడు నాతో ఉన్నాడు. When that call came, what I was telling is, if you don't obey in an easy way,
He will put you into harder. That is why all this I said. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పినా అంటే దేవుడు ఒకవేళ మనల్ని పిలిస్తే ఆ పిలుపుకు సులభంగా లోబడకపోతే కఠినమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్ళి దానికి లోబడేటట్టు మనల్ని చేస్తాడు. I was in Kovur. నేను కొవ్వూరులో ఉన్నాను. 93 in the month of March. మరి 93వ సంవత్సరం మార్చి నెల. Brother Elisha ni సేవకుడు. మరి అక్కడ బ్రదర్ ఎలీషా గారు Wonderful servant of God. అద్భుతమైన దేవుని సేవకుడు. He had got 10 children. మరి ఆయనకు 10 మంది పిల్లలు ఉన్నారు. 2 boys and 8 girls. మరి 2 బాలురు 8 He was not bothered at all. ఆయన వారి విషయం దాని విషయం ఏ చింత లేదండి. How will I marry them? How will I do all these things? మరి ఆయనకి ఎలా పెంచాలి, పెళ్లి చేయాలి, ఏ చింత ఆయనకి లేదు. He was obsessed with the service of the Lord. మరి దేవుని యొక్క పనిలో ఆయన మునిగిపోయాడు. And he is a wonderful translator. అద్భుతమైన తర్జుమా చేశాడు. Spontaneous translator. మరి అప్పటికప్పుడే అలా తర్జుమా He చేశాడు. maintained the tempo of the messenger. మరి ఆయన తర్జుమా చేస్తుంటే ఆ బోధకునికి ఉత్సాహం వచ్చేది. He was translating for me. మరి నాకు ఆయన తర్జుమా That చేశాడు. day also I felt as I was giving word, some river was flowing out of me. అలాగా ఆయన చేస్తుంటే జీవజల నది పారినట్టు నా హృదయంలోంచి మాటలు వెళ్ళాయి. అని అనిపించింది. అది అనిపించింది. నది వస్తే అంత కొట్టకపోతారు. నది వస్తే అంతా కొట్టుకుని పోతుంది. Then తర్వాత after I finished my message, నా వర్తమానం అయిపోయింది. I said, may God bless this word, and I sat down there. దేవుడి వాక్యం దీవించుగాక అని చెప్పి కూర్చున్నాను. It happened in March 1993. 1993వ సంవత్సరం మార్చి నెలలో ఇలా జరిగింది. He was making announcements. ఆయన ప్రకటనలు చేస్తున్నాడు. He said like this. ఆయన ఇలా చెప్పాడు. As brother was preaching, మరి సహోదరుడు బోధిస్తుండగా I had this burden in my heart which I want to share with you. నా హృదయంలో ఈ భారం కలిగింది, అది మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఇంత భారంగా, ఇంత తీక్షణంగా, ఇంత తీవ్రంగా ఈయన వాక్యం చెప్తున్నాడే, ఇంకా ఎందుకు పని చేస్తున్నాడు, రిజైన్ చేసి ఎందుకు సేవకు రాకూడదు అన్నాడు. మరి ఎంత భారంగా, ఎంత తీవ్రంగా, తీక్షణంగా వాక్యాన్ని చెప్తున్నాడే, ఇంకా ఆయన పని ఎందుకు చేస్తా ఉన్నాడు, ఆ పనికి రాజీనామా ఇచ్చి దేవుని సేవకు ఎందుకు రాకూడదు అన్నాడు. నేను ఉలిక్కి పడ్డాను. He never knew. ఆయనకి తెలియదు. I said, only my wife and I and God. మరి నాకు, నా భార్యకు, దేవునికే ఈ సంగతి తెలుసు. And he is a sincere God servant. ఆయన యథార్థమైన దేవుని సేవకుడు. When he said those words, మరి ఆ మాటలు ఆయన చెప్పగానే I took a decision on that pulpit only. మరి ఆ పుల్పిట్ మీద అక్కడికక్కడ నేను తీర్మానం చేసుకున్నాను. Thus far and no further. ప్రభువా, ఇంకా మీదట నేను ముందుకు వెళ్ళలేను. I have decided. నేను తీర్మానం చేసుకున్నా. I went back to Delhi. నేను ఢిల్లీకి వెళ్ళాను. I resigned my job. నా జాబ్ రిజైన్ చేశాను. Because it was very clear to me it was God's call. మరి అది దేవుని పిలుపు అని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. Then afterwards, తర్వాత I have seen the glory of God. మరి దేవుని మహిమను నేను I could చూశాను. experience that. దేవుని యొక్క మహిమను నేను అనుభవించాను. So that is what will happen when you have increasing faith. మన విశ్వాసంలో అధికముగా ఎదిగినప్పుడు ఇది మనకు అవుతుంది. I have already told you few instances in my life. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు ఇంతకు ముందే చెప్పాను. Many times I say, I do not know how it will happen, but it will happen. అవి ఎలా జరుగుతాయో నాకు తెలియదు కానీ జరుగుతాయి. Because the God whom we serve is faithful God. మనము సేవించేటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. So by faith and through grace we are saved. మరి విశ్వాసం ద్వారా కృప చేతనే మనం రక్షించబడ్డాం. We should increase in that faith more and more, more and more. ఆ విశ్వాసంలో మనం అంతకంతకు అభివృద్ధి చెందాలి. As you are increasing more and more in faith, ఆ విశ్వాసంలో అంతకంతకు మనం అభివృద్ధి చెందుతుండగా you also come closer and closer with the other fellow believers. మరి ఇతర సహ విశ్వాసులతో మనము సన్నిహితంగా దగ్గరికి రావాలి. సన్నిహితంగా దగ్గరికి వస్తాం. Automatically it happens. మరి అనుకోకుండానే అది Because you are living by faith. మరి ఎందుకని నువ్వు విశ్వాసం ద్వారా Everyone should live by faith. ప్రతి ఒక్కరు విశ్వాసం ద్వారా జీవించాలి. Then you are increasing in faith. నువ్వు విశ్వాసంలో Then అధికమవుతున్నావు. you will come closer and closer. అప్పుడు నువ్వు మరి సన్నిహితంగా దగ్గరికి వస్తావు. ఒక పాఠంలో ఇప్పుడు మనం ఒక పాట ఉంది, ఇప్పుడు మనం పాడటం లేదు. ఏం పాట అది? ఏం పాట అది? సహోదరులు ఐక్యత గల్గి వసించుట. వినలేదు కదా ఇప్పుడు మీరు? వినలేదు కదా? సహోదరులు ఐక్యత కలిగి వసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరముగానుండును. ఎంతో మేలు, ఎంతో మనోహరముగానుండును. 133, Psalm 133. మరి కీర్తన 133వ అధ్యాయం. Wonderful song. మరి అద్భుతమైనటువంటి పాట. As we serve the Lord, మనం ప్రభువును సేవిస్తుండగా, as we increase in faith, మరి విశ్వాసంలో మనం we ఎదుగుతుండగా have to come closer and closer with each other.
మరి ఒకరికొకరు మనం సన్నిహితంగా రావాలి. That is where we find the body life. అక్కడే మనము ఆ యొక్క శరీరం యొక్క క్రియను మనం కనుగొంటాం. Let us see Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 22 and 23. మరి 23, 24. 22, 23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 22, 23. నేను చెప్పినాక చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు. And has put all things under his feet and gave him to be head over all things to the church, which is his body, the fullness of him that filleth all in all. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. We are his body. మనము ఆయన శరీరము. These two verses are very important. మరి ఈ రెండు వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. We are his body. మనము ఆయన శరీరము. If you don't realize దీన్ని మనం గనక గుర్తెరక్కపోతే body life, మరి ఆ యొక్క జీవన విధానము, శరీరము జీవించే విధానము, then you are not taking part in the table of the Lord bodily. మరి ఆ ప్రభు బలలో మనము అర్థం చేసుకోకపోతే యోగ్యంగా పాలు పొందలేము. మొదటి కొరింథీ chapter 11 11వ అధ్యాయము 29. మరి 29వ వచనం. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. It is only when you are increasing from faith to faith. మరి ఎప్పుడైతే నువ్వు విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి అభివృద్ధి పొందుతావో you will understand the body life. అప్పుడు ఈ శరీరం పనిచేసే విధానం నీకు అర్థమవుతుంది. He is our head. ఆయనే మన శిరస్సు. We are his body. మనము ఆయన శరీరము. In this body, God has kept wonderful, excellent examples as to how the body functions. మరి ఈ యొక్క శరీరంలో మరి అనేకమైన అవయవాలు పెట్టాడు, అనేకమైన ఉదాహరణలుగా అవి ఎలా పనిచేస్తున్నాయో అవన్నీ మనలో ఉంచాడు. We have to read exclusively 1 Corinthians chapter 12. మరి మొదటి కొరింథీ 12వ అధ్యాయం మనం ప్రత్యేకంగా చదవాలి. Many members but one body. మరి అనేక అవయవాలే గాని శరీరం ఒకటే. Yeah, you read that 12th chapter, wonderful chapter. మరి ఆ 12వ అధ్యాయం చదవండి, అద్భుతమైనటువంటిది. One body, ఒకే శరీరము, many members. అనేక అవయవాలు. These many members are on the headship. మరి ఆ యొక్క అవయవాలన్నీ కూడా శిరసత్వం కింద ఉన్నాయి. This body, ఈ యొక్క శరీరము is under this head. మరి యొక్క శిరసత్వం కింద ఉంది. The brain is not in the foot. మరి ఆ యొక్క మెదడు కాల్లో లేదు. ఎక్కడుంది? తలలో ఉంది. తలలో ఉంది. అక్కడి నుంచి సిగ్నల్స్ వస్తాయి. అక్కడి నుంచి సిగ్నల్స్ వస్తాయి. According to the signals, the body gets, the body functions. మరి ఆ యొక్క మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా శరీరంలో అవయవాలు పనిచేస్తుంటాయి. If I am feeling thirsty, నాకు దాహం అనిపిస్తే, if my mouth is drying out, నా యొక్క నోరు ఎండిపోతా the signal comes. మరి సిగ్నల్ వస్తుంది. From the eyes to the eyes. మరి ఐస్ సిగ్నల్ Hey, look at water for him. మరి ఆ వాటర్ ఎక్కడ ఉందో ఆయన కొరకు చూడండి. Then eyes will look for this bottle. మరి ఆ కళ్ళు ఆ బాటిల్ ని చూస్తాయి. Then signal comes to the hand. తర్వాత సిగ్నల్ చేతికి వస్తుంది. Understand? అట్లా జరుగుతుంది మీకు తెలియదు కానీ. ఇలా జరుగుతుంది మీకు. ఆటోమేటిక్ జరుగుతాయి. ఇవన్నీ ఆటోమేటిక్. Then I pick up my bottle. తర్వాత ఆ వాటర్ బాటిల్ నేను and then quench my thirst. తర్వాత ఆ యొక్క దప్పిక నేను. Like this there are many situations in our life. మరి ఈ రీతిగా మన జీవితంలో అనేకమైన. But yet it is a very sad thing. Many assemblies, they are not able to work together for the glory of God. అయినప్పటికీ చాలా సంఘాలు దేవుని మహిమ కొరకే కలిసి పని చేయడం లేదు. We should always come together. మనం ఎల్లప్పుడూ కలిసి రావాలి. Oneness of heart and oneness of spirit. మరి ఏక మనస్సు ఏక ఆత్మ మనం కలిగి ఉండాలి. When children of Israel came to Jerusalem, మరి ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు వచ్చినప్పుడు to rebuild the fallen temple, మరి పడిపోయినటువంటి దేవాలయాన్ని వాళ్ళు Ezra chapter 3 verse 1, మరి ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, they all came as one man. వాళ్ళందరూ కూడా ఒక్క మనిషిగా వచ్చినట్టు వచ్చారు. One man. ఒక్క మనిషిగా వాళ్ళు వచ్చారు. That is how we should be together in the house of God. ఈ రీతిగా దేవుని యొక్క మందిరంలో మనం ఉండాలి. There are signals from the head. మరి తల నుంచి యొక్క సిగ్నల్స్ వెళ్తాయి. Sometimes కొన్నిసార్లు you get some itching. మరి మీకు జల పడుతుంది. జల పడుతుంది. అది ఎక్కడ పడుతుందంటే అది ఎక్కడ మరి చేతికి అందదు. You try to put your hand. నీ చెయ్యి ఇలా పెట్టుకోవాలి. Because signal comes to the hand. మరి సిగ్నల్ చేతికి వచ్చింది. Hey, he is suffering, come on help him. మరి ఆయన ఇబ్బంది పడుతున్నాడు, నువ్వు వచ్చి సహాయం చేయమని చేతి you try to reach. ఇక్కడ ఇలా వీపు వెనక్కి. It is not reaching. మరి అది చెయ్యి అందట్లేదు. Then you put signal come to the left hand. తర్వాత ఎడమ చేతికి సిగ్నల్ వస్తది. ఎడక పెడతారు పోవడం లేదు. వెనక చేయి పెడతారు కానీ అక్కడికి వెళ్ళదు. Still there is jila.
ఆ జిలా. Then you look for some scale at home. మరి ఇంటి దగ్గర ఏదైనా స్కేల్ ఉందో చూస్తారు. ఇసునకర్ర గోక్కోవడానికి ఏది కనబడడంలా, ఏది కనబట్ల. జాషువా కమ్ అండ్ హెల్ప్ మీ, జాషువా వచ్చి సహాయం చేయమని వాడు లేడు. అప్పుడు ఏమవుతుంది? ది సిగ్నల్ కమ్ టు ది ఐస్, లుక్ ఫర్ సమ్ ఎడ్జ్ ఆఫ్ ది వాల్. కాబట్టి ఆ సిగ్నల్ కళ్ళకు వస్తది. ఆ యొక్క గోడ యొక్క ఎడ్జ్ చూడు, కోణం చూడు గోడ. ఐస్ లొకేటెడ్ దట్. ఆ స్తంభం కోణం దగ్గరికి వెళ్ళి సిగ్నల్ కమ్ టు ది ఫీట్, టేక్ హిమ్ దేర్. మరి సిగ్నల్ పాదాల దగ్గరికి వస్తది. ఈయన అక్కడ తీసుకెళ్ళి ఆ స్తంభం, ఈ పాదాలు అక్కడికి తీసుకువెళ్తాను. తర్వాత ఆ యొక్క నా వీపుని అక్కడ ఆ స్తంభాన్ని కాంచి ఇలాగా రుద్దుకుంటాను. అబ్బా, ఏం రిలీఫ్! ఎంత మరి ఉపశమనం కలుగుతుంది. In all this exercise, మరి ఈ యొక్క క్రియ అంతట్లో body functions like well oiled machine. మరి వెల్ ఆయిల్ మిషన్ పనిచేసిన రీతిగా ఈ యొక్క శరీరం పనిచేస్తుంది. That is how we should work in the house of the Lord. ఇలాగా దేవుని యొక్క మందిరంలో మనం పని చేయాలి. There is a song called Lemmu Tejarilum. మరి లెమ్ము తేజరిల్లు అనే పాట ఉంది. దాంట్లో 3rd verse అనుకుంటా, అందులో 3వ వచనం అనుకుంటా. దేవదారు సరళ గుంజి చెట్లు నాలయమునకు, దేవదారు సరళ గుంజి చెట్లు నాలయమునకు, తేబడును నాదు పాద, తేబడును నాదు పాద, స్థలము మహిమ పరచెదను, దేవుడును నాదు పాద, స్థలము మహిమ పరచెదను, లెమ్ము తేజరిల్లుము నీకు, వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు, వెలుగు వచ్చియున్నది. వండర్ఫుల్ సాంగ్. మరి అద్భుతమైనటువంటి పాట. B.J. Paul wrote this. మరి B.J. పాల్ గారు దీన్ని రాశారు. In early 60s, early 40s. మరి 1940 ఆ సమయం Buxing was preaching on Isaiah chapter 60 verse 1. మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం మీద బక్సింగ్ గారు బోధిస్తున్నారు. Wherever he went, he used to preach those days, arise and shine. మరి ఆ దినాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా లేచి తేజరిల్లుము అని బోధించారు. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము. On based that song, brother B.J. Paul wrote that song. మరి దాన్ని ఆధారం చేసుకుని B.J. పాల్ గారు God has given us wonderful songs. మరి దేవుడు మరి అద్భుతమైన పాటలు ఇచ్చారు. Each song is a message. ప్రతి పాట కూడా వర్తమానం. Get this properly. మరి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. Each song is a message. ప్రతి పాట కూడా వర్తమానం. After the beginning prayer in the meeting, మరి ప్రార్థన కూడికలో కూడికే ముందు ప్రార్థన చేస్తాం. కూడికి we sing 3 or 4 songs. మరి కూడికి ముందు ప్రార్థన చేసి 3-4 పాటలు. Each song is a message. ప్రతి పాట కూడా వర్తమానం. You have already heard 3 messages or 4 messages. అప్పుడే 3-4 వర్తమానాలు నువ్వు విన్నావు. ఎవరికైనా ఆలోచించలేదు ఇంతవరకు. ఎవరు కూడా ఇంతవరకు ఆలోచించలేదు. కొంతమంది రాగం కొరకు పాడతారు, కొంతమంది రాగం కొరకు పాడతారు, పాడాలి అని పాడతారు, కొంతమంది పాడాలి అని పాడతారు, కొంతమంది ఇట్లా పెట్టుకుని పాడతారు, కొంతమంది ఇట్లా పెట్టుకుని పాడతారు. Mandible should move up and down. Mandible. ఈ యొక్క మెడ ఇవి అటు ఇటు కదా. మెడ mandible, దీన్ని mandible అంటారు. ఇక అప్ అండ్ డౌన్ కావాలి. మరి ఇవి పైకి ఇలా కదులుతా ఉంటాయి. Many people don't sing. మరి చాలా మంది పాటలు. Spiritual singing prepare our heart to be receptive to the word of God. మరి ఆత్మ సంబంధమైనటువంటి సంగీతము పాటలు మరి మన ఆత్మ సంబంధమైన వర్తమానం కొరకు మనం సిద్ధపడాలి. May God help us. ప్రభు మనకు సహాయం చేయండి. You have wonderful fellowship in Zion Prayer House. మరి జయన్ ప్రార్థనా మందిరం అద్భుతమైన సహవాసం. And brother Rosha is a wonderful brother. మరి సోదరు రోసయ్య గారు అద్భుతమైన సహోదరుడు. What I have seen him in 1978 in Jodhpur. మరి 1978 జోధ్పూర్లో నేను ఆయన చూసి I am seeing him with the same enthusiasm. మరి అప్పుడు చూసిన ఉత్సాహం ఎలాగుందో ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. That joy of the Lord should not die down. మరి దేవుని యొక్క ఆనందం ఆయనలో తగ్గిపోలేదు. May God help Zion Prayer House may go higher and higher. మరి ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరం ఉన్నతమైన స్థలాలకి వెళ్ళినట్లు ప్రభు సహాయం చేయను. And we may increase more and more in faith. మరి విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి ఎదుగుదురుగాక. And serve the Lord unitedly for the glory of God. అందరూ కలిసి ప్రభు మహిమ కొరకే ప్రభును సేవించుదురుగాక.